వస్తాయండి. బంగ్లాదేశ్ లో ఈ రోజు ఒక ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరిగింది. ఏదో డ్రోన్ తో పేల్చినారని చెప్పేసి అంటున్నారు. ఎవడు పేల్చినాడో మరి, ఎవడకు కాలిందో మరి వీళ్ళంటే. ఎందుకంటే వీళ్ళకి పాకిస్తాన్ కి మంచి ఒకప్పుడు అనుబంధాలు అయితే ఉన్నాయి. మరి అనుబంధాలు రీత్యా ఎవడైనా ఏదైనా చేసినాడేమో తెలియాల్సి ఉంది. అంటే ఒక పక్క పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు. సో ఈ దేశాలన్నీ కూడా బేసిక్ గా ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు. ప్రపంచంలో దాదాపు 50కి పైగా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అవన్నీ ఒక లెక్క ఉంటే ఈ 4 ఈ 3 ఒక లెక్క అనమాట. ఇవో దిక్కుమాల దేశాలు. మన దేశం చుట్టూ ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత రోత దేశాలంటే తెలీదు. అంటే వీళ్ళకి ఎదుగుదలే లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే భారత్ మీద ఏడవడం, భారత్ లో ఉన్నటువంటి మతాల మీద ఏడవడం. వీళ్ళ పని ఇదే, లేచినప్పటి నుంచి ఇదే అనమాట. లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఏడవడం, అంటే మన యొక్క సంప్రదాయాల మీద ఏడవడం, ఇదనమాట వీళ్ళ యొక్క వ్యవహార శైలి. ఈ రోజున ఒకప్పుడు బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ నుంచి రక్షించి వాళ్ళకి స్వతంత్రం కల్పిస్తే ఈ రోజున వాళ్ళు మన మీద ఏడుస్తున్నారు. సో మరి మొత్తానికి వాళ్ళ మధ్య డీలింగ్స్ ఏమైనా తెలియదు కానీ వెళ్ళి ఎవడో గానీ ఒక బాంబు అయితే వేసినాడు అనమాట. అదేమో అలా పేలింది అనమాట. మొత్తం ఏదైతే ఎయిర్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేన్స్ అన్నిటిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ దీపావళి అనేది అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ? పాకిస్తాన్ లో కూడా జరుగుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చేసి మంచి ఎల్లో కలర్ డబ్బాలో ఒక తెల్లటి మంచి బ్లీచింగ్ పౌడర్ పెట్టేసి వేస్తా ఉన్నారనమాట. అక్కడ కూడా ఒక్కొక్క చోట చాలా అద్భుతంగా దీపావళి జరుగుతూ ఉందన్నమాట. సో ఆ డబ్బాలు ఏందనేది మీకు నాకు తెలియదు, నన్ను అడగండి. సో అదనమాట పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ లో అదే విధంగా చాలా చక్కగా దివాళీ జరుగుతూ ఉంది. ఇంకో పక్క ఈ రోజున బంగ్లాదేశ్ లో కూడా ఒక దివాళీ జరిగిందనమాట. ఆఫ్ఘనిస్తాన్ అయితే గట్టిగానే వేస్తా ఉంది. అది సంగతి. అదేంది, ఏం దివాళీ, ఏంది కథ అని చెప్పేసి నన్ను అడగొద్దు.